సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కానీ మరోవైపు డిసెంబర్ 5న రిలీజైన పుష్ప2 మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. 2 వారాల్లోనే 1500 కోట్లు రాబట్టిన ఈ సినిమా నార్త్లో మాత్రం కుమ్మేస్తోంది. కేవలం ఒక్క హిందీలోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ 700 కోట్ల వరకు రాబట్టింది. ఇంకా నార్త్ బెల్టులో సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. లాంగ్ రన్లో ఈ సినిమా బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు బన్నీ. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు నుంచి మరో అప్డేట్ బయటకు రాలేదు. షూటింగ్ ఎప్పుడనే విషయంలోనూ క్లారిటీ లేదు. పుష్ప2 సక్సెస్ తర్వాత బన్నీ కాస్త గ్యాప్ తీసుకుంటాడనే టాక్ ఉంది. దానికి తోడు సంధ్య థియేటర్ తొక్కిసలాట, బన్నీ అరెస్టు నేపథ్యంలో ఇప్పట్లో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా అనే సందేహాలు ఫ్యాన్స్లో ఉన్నాయి. కానీ తాజాగా నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టుపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమా స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయి. రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్లో ఉండబోతుంది. దేశంలో ఎవరూ చూడని ఓ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తీయబోతున్నామని నాగవంశీ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు నాగవంశీ. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చి నెల నుంచి స్టార్ట్ అవ్వనుంది. ముందుగా హీరో లేని సీన్స్ షూట్ చేస్తారు. జూన్ నెలలో బన్నీ షూటింగ్లో జాయిన్ అవుతాడు అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.